ఈరోజు వేంపల్లి పోలీస్ స్టేషన్లో 25/26 రామ్మూని రెడ్డి అనే తెలుగుదేశం నాయకులు ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద రిజిస్టర్ చేసిన కేసులో నన్ను పోలీసు వారు విచారణకు రమ్మనగా నేను ప్రత్యేకంగా గుంటూరు నుంచి విచారణకు రావటం జరిగింది. 2 గంటల సేపు నన్ను విచారించారు. ఆ తర్వాత పులివెందుల పోలీస్ స్టేషన్లో మరో కేసు రిజిస్టర్ చేశారు. ఇక్కడ నుంచి నేను మళ్ళా పులివెందుల పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ హాజరై ఆ విచారణలో కూడా పాల్గొంటాను. మీ అందరికీ చెప్పదలుచుకున్నది విచిత్రమైన విషయం ఏంటంటే, ఈ కేసు ఈ ఫ్యాక్ట్స్ మీద జనవరి 31వ తారీఖున నేను గుంటూరులో గోరంట్లలో చంద్రబాబు నాయుడు గారిని దూషించానని కేసు పెట్టారు. ఇక్కడ కూడా అదే. ఈ కేసు ఆల్రెడీ నల్లపాడు పోలీస్ స్టేషన్ రిజిస్టర్ చేశారు. నన్ను అరెస్ట్ చేశారు. నన్ను రిమాండ్కి పంపించారు. 18 రోజుల పాటు నేను రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నాను. సేమ్ కేసు ఇది కూడా. ఆ ఫ్యాక్ట్స్, కొత్త ఫ్యాక్ట్స్ ఏమీ లేదు. కొత్త నేరం ఏమి నేను చేసినట్టుగా వాళ్ళు చెప్పడం లేదు. మీకు ఇంకొక విచిత్రమైనది చెప్తా. 36 కేసులు ఇంతకుముందు రిజిస్టర్ చేశారు. సేమ్ ఫ్యాక్ట్స్. 31వ తారీఖున నారా చంద్రబాబు నాయుడు గారిని అంబటి రాంబాబు తిట్టాడు. 36 కేసులు, 18 రోజులు జైలు. మళ్ళా 2 కేసులు ఇక్కడ. వేంపల్లి పోలీస్ స్టేషన్లో కేసు, పులివెందుల్లో ఒక కేసు. చట్ట ప్రకారం ఇది వ్యతిరేకం. ఒక నేరం మీద, ఒక నేరం చేసి ఉంటే ఒక నేరం మీద మల్టిపుల్ కేసెస్ పెట్టకూడదు. ఇది న్యాయస్థానాల తీర్పు ప్రకారం అయినా పెట్టారు. ఎందుకు పెట్టారు? లోకేష్ బాబు గారు ఆదేశాలు, చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు. అంబటి రాంబాబుని వేధించాలి, అంబటి రాంబాబుని తిప్పాలి అనేటువంటి ఒక కక్షపూరితమైనటువంటి వాతావరణంలో ఈ రకమైన కేసులన్నీ పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. నన్నే కాదు, ఇవాళ చిత్తూరులో పూడి శ్రీహరి మా జనరల్ సెక్రటరీ మీడియా చూస్తుంటాడు. ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారి మీద ఏదో ఒక పోస్ట్ పెట్టాడని ఒకసారి అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేస్తే కోర్టు వారు బెయిల్ ఇచ్చారు. మళ్ళీ హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టు వారు బెయిల్ని సస్పెండ్ చేశారు. మళ్ళీ ఇప్పుడు అరెస్ట్ చేశారు. మళ్ళీ బెయిల్ ఇచ్చారు ఇంతకుముందే చిత్తూరు కోర్టు. మళ్ళీ అరెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే ఏంది నాకు అర్థం కాల. ఒకటి. రెండవది, సజ్జల భార్గవరెడ్డి సోషల్ మీడియా చూసినటువంటి వ్యక్తి. ఆయన మీద కేసుల మీద కేసులు పెట్టారు. పోలీస్ స్టేషన్కి తిప్పుతున్నారు. ఇన్వెస్టిగేషన్ పేరు మీద ప్రశ్నలు అడుగుతారు. పిచ్చి ప్రశ్నలు, అన్ని పిచ్చి ప్రశ్నలే అడుగుతారు. గంటల తరబడి కూర్చోబెడతారు. అంటే మేము ఒత్తిడికి గురవ్వాలి, మేము భయపడాలి. మేము భయపడతామా? మేము భయపడతామా అని అడుగుతా ఉన్నా. రాజశేఖర్ రెడ్డి వారసులం, జగన్మోహన్ రెడ్డి వెంట నడుస్తున్న వాళ్ళం. ఇలాంటి ఉడత ఊపులకు భయపడటానికి నేను కానీ, భార్గవరెడ్డి కానీ, మా సోషల్ మీడియా యాక్టివిస్టులు కానీ, మా కార్యకర్తలు కానీ సిద్ధంగా లేరు. గుర్తుపెట్టుకో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. ఏందండి నా తెలియగెడతాను. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ మమ్మల్ని ఇష్టం వచ్చినట్టుగా తిడితే ఏం తిట్టాడు తెలుసుగా మీకు? జగన్మోహన్ రెడ్డి గారు చెప్తేనంట మా భార్యలను చెల్లెళ్ళుగా భావించి వారికి పెళ్లి సంబంధాలు చూస్తామని చెప్పాడు టీవీలో. దాని మీద 175 పోలీస్ స్టేషన్స్లో మేము కంప్లైంట్ ఇచ్చాం. కేసు రిజిస్టర్ చేశారా? చేయరు. మా మీద అయితే అనకపోయినా కేసులు రిజిస్టర్ చేస్తారు, పోలీస్ స్టేషన్లకు తిప్పుతారు. తెలుగుదేశం నాయకులు ఎంతమంది జగన్మోహన్ రెడ్డి గారిని రోజు దూషిస్తున్నారు. ఒక్కడి మీద కేసు పెట్టారా? పెట్టరు. మా మీద మాత్రం కేసులు పెడతారు, తిప్పుతారు. మమ్మల్ని భయపెట్టాలని చూస్తారు. మేము భయపడతామా? చెప్పని అడుగుతా ఉన్నా. అంటే ఏమండి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, ఏమండి డీజీపీ గారు,
వాళ్ళకు ఒక ఐపీసీ, మాకు ఒక ఐపీసీ ఉందా? 2 ఐపీసీలు ఉన్నాయా? ఇండియన్ పీనల్ కోడ్స్, దాని ఏదో బిఎన్ఎస్ఎస్గా మార్చారు. వాళ్ళు నేరాలు చేస్తే కేసులు రిజిస్టర్ చేయరు, మేము నేరాలు చేయకపోయినా కేసులు రిజిస్టర్ చేస్తారు. వాళ్ళకు ఒక చట్టం, మాకు ఒక చట్టం. నేను అడుగుతా ఉన్నా, డీజీపీ గారిని అడుగుతా ఉన్నా, టోటల్గా ఐపీఎస్ ఆఫీసర్ని అడుగుతా ఉన్నా, ధర్మమేనా ఇది? మీరు ఇలాంటి అన్యాయాలు అక్రమాలు చేయటం సమంజసమేనా? కాకి బట్టలు వేసుకున్నటువంటి వారు మీరు ఇండియన్ పోలీస్ సర్వీసులో ఎంతో కష్టపడి చదువుకొని ఉత్తీర్ణులైన వారు, చట్టాన్ని కాపాడవలసిన వారు, ఐపీఎస్ని, సిఆర్పిసిని, మొత్తం చట్టాన్ని మొత్తాన్ని కాపాడవలసినటువంటి బాధ్యత మీ చేతిలో ఉంది. మీరు ఈ రకంగా వ్యవహరిస్తారేంటి? తప్పు కదా. ఏ చంద్రబాబు చెప్తే చట్టాన్ని ఉంచేస్తారా? బిఎన్ఎస్ఎస్ని మార్చేస్తారా? మా మీద కేసులు పెట్టేస్తారా? మమ్మల్ని తిప్పేస్తారా? వాళ్ళు తిడితే మాత్రం వాళ్ళ మీద కేసులు పెట్టరా? వాళ్ళు దూషిస్తే మాత్రం వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటారా? ఇది ధర్మమేనా? ఆలోచించమని మనం చేస్తున్నాం. ఇది చాలా అన్యాయమైన పద్ధతుల్లో ఇవాళ రాష్ట్రంలో పోలీసు అధికారులు ప్రవర్తిస్తున్నారు. సరే, వాళ్ళు కూడా ప్రెషర్ ఉంది, చంద్రబాబు నాయుడు గారి ప్రెషరు, అదేవిధంగా లోకేష్ ప్రెషరు. అది చంద్రబాబు నాయుడు ఆయన ప్రెషర్ అంతా లోకేష్ గారే చూసుకుంటున్నాడు. ఎందుకంటే డీఫాక్టో సీఎంగా ఇలాంటి అకృత్యాలన్నీ లోకేష్ గారి నాయకత్వంలోనే జరపాలని నిర్ణయించుకున్నట్టుగా ఉన్నారు. ఇది ధర్మమేనా? కాకి దుస్తులు వేసుకున్నటువంటి ఐపీఎస్ ఆఫీసర్లు, డిఎస్పీలు, అదేవిధంగా ఎస్పీలు, సిఐల్ని నేను ప్రశ్నిస్తున్నా. మీరు మా ప్రభుత్వంలోనూ పనిచేయాలి, వాళ్ళ ప్రభుత్వంలోనూ పనిచేయాలి. మళ్ళా వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే, గుర్తుపెట్టుకోమని కూడా మనం చేస్తున్నాం. ఇకనైనా జాగ్రత్తగా ప్రవర్తించండి. అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టి 36 కేసులు పెట్టారు నా మీద, మళ్ళీ 2 కేసులు ఇక్కడ, మళ్ళీ పులివెందులు వచ్చాను, తిరుగుతాను, ధైర్యంగా పోరాడతాము. దేన్ని లెక్క చేయం రాసుకోండి. నేను అప్పుడు చెప్పా, ఇప్పుడు చెప్పా, లోకేష్ రెడ్ బుక్ నా కుక్క కూడా లెక్క చేయదని చెప్పా. మళ్ళా ఐఎమ్ రీటరేటింగ్, లోకేష్ పెట్టే కేసులు, లోకేష్ చేసే దాడులు కుక్క కూడా లెక్క చేయదు. ధైర్యంగా పోరాడతాం, అవసరమైతే ప్రాణాలకు తెగించి పోరాడతాం. గుర్తుపెట్టుకోండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా రాటు తేలుతున్నారు. అవసరమైతే జైళ్లు నింపేస్తాం. గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. కేసులు పెడితే న్యాయస్థానాల్లో ఎదుర్కొంటాం, ధైర్యంగా ముందుకు సాగుతాం. ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని అణచాలని, భయపెట్టాలని ప్రయత్నం చేసేటటువంటి ఈ కూటమి ప్రభుత్వం బుద్ధి తెచ్చుకోండి. ఇకనైనా ఇంకా 3 సంవత్సరాలు మీరు పరిపాలించాలి, భగవంతుడు దయతలిస్తే. ఈ 3 సంవత్సరాలైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చంద్రబాబు నాయుడు, లోకేష్ పరిపాలన చేస్తే మీకు ఏదన్నా ఉపయోగం ఉంటుంది తప్ప, ఇలా చేస్తే మీరు ప్రజాస్వామ్య పద్ధతుల్లో సర్వనాశనం అయిపోతారనేది కూడా గుర్తుపెట్టుకొని మీరు పరిపాలన చేయండి, అభివృద్ధి చేయండి, పోలీసులతో లా అండ్ ఆర్డర్ కాపాడండి. అక్కడెక్కడ విలేకరుని చంపేశారు పాప, ఆంధ్రజ్యోతి విలేకరుని, రౌడీ షీటరు, దాన్ని ఆపలేకపోయారు. ఇవాళ ఎవరో ఇంకొక సాక్షి విలేకరు మీద దౌర్జన్యం చేసి కొట్టారు, దాన్ని ఆపలేకపోయారు. పోలీసులందరూ నేరాలని ఆపడానికో, నేరం చేసిన వాళ్ళని శిక్షించడానికో లేరు. వైసీపీని అనచాలంతే. చంద్రబాబు నాయుడు గారిని ఎవరన్నా ఏదైనా విమర్శిస్తే వాళ్ళని అనచాలి, మా నాయకులందరూ లోపల పెట్టాలి. ఇలాంటి దుర్మార్గమైన ఆలోచనలోనే పోలీసులను ఉపయోగించుకుంటున్నారు. ఇది సమంజసం కాదు, గుర్తుపెట్టుకోమని కూడా మనవి చేస్తున్నా. పోలీసు అధికారులు కూడా సవినయంగా మనవి చేస్తున్నా. మీరు తప్పు చేస్తున్నారు, మీరు చట్ట వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు. మీరు చట్ట వ్యతిరేకంగా ప్రవర్తించే ప్రతి పోలీస్ ఆఫీసర్ని కూడా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత నిలబెడతాం న్యాయస్థానాల ముందనేది కూడా గుర్తుపెట్టుకోమని ఈ సందర్భంగా చెబుతూ, మరి వేంపల్లి అయిపోయింది, పులివెందులు వెళ్తున్నా, మరి ఇంతటితో ఆగుతారో ఇంకేమన్నా కుప్పంలో, పిఠాపురంలో కూడా కేసులు పెడతారో పెట్టుకోండి. వీఆర్ రెడీ ఫర్ దాట్. థ్యాంక్ యూ.